హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుతున్నాయి. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరపడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. గతంలో విజయవాడలో జరిగేవి. రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత కూడా విజయవాడలో జరిగాయి. కానీ మొట్టమొదటిసారి అమరావతిలో జరుపుతున్నారు. అయితే కేంద్ర గవర్నమెంట్ కూడా చాలా హుషారుగా, చాలా ఆర్భాటంగా ఈ వేడుకలను జరపడం ఆనవాయితీగా మారింది. అసలు రిపబ్లిక్ డే వేడుకలు జరపడానికి కారణాలేంటి? ఎంత బాగా ఎందుకు జరుపుతున్నారు? స్వతంత్రం పొందిన రోజు, బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందిన రోజు ఆగస్టు 15 కదా. ఆ రోజు ఆల్రెడీ వేడుకలు జరుపుతున్నాం. మళ్ళీ జనవరి 26 రిపబ్లిక్ డే అని ఎందుకు ప్రకటించుకున్నారు? ఈ రోజు కూడా ఎందుకు జరుపుతున్నారు? దేశ ప్రజల్లో ఈ 2 రోజులు ప్రత్యేకమైనటువంటి దేశభక్తి ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఉంటే 365 డేస్ ఉండొచ్చు. కానీ ఈ 2 రోజులు మాత్రం బాగా అందరిలోనూ దేశభక్తి అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా ద్వారా స్టేటస్లు పెడుతూ ఉంటారు. వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. కామెంట్స్ రూపంలో నిత్యం సోషల్ మీడియాలో ఉంటారు. పబ్లిక్ హాలిడే కూడా అవ్వడం కొంత అడ్వాంటేజ్. అయితే అసలు మనం రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అనే విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఒకసారి నా బాధ్యత ప్రకారం మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి రోజు 1950 జనవరి 26. అందుకనే ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రాజ్యాంగాన్ని అమలు పరచడం అంటే అంతకుముందు మనకు రాజ్యాంగం లేదు కదా. రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశారు. అయితే అంతకుముందు మనం ఏం పాటించాం, ఎలా మన భారతదేశంలో చట్టాలు చేసాం, ఎలా నడుచుకోగలిగామంటే 1935 ప్రకారం బ్రిటిష్ వాళ్ళు రచించినటువంటి చట్టాలు ఉంటాయి కదా, వాటినే మనం కొంత సవరించి ఫాలో అయ్యాం. మన భారతదేశంలో కూడా దాన్నే మనం అప్లై చేసాం. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత మన దేశానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం కావాలి. మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాలి. మనకు ప్రధాని ఉన్నారు కానీ రాష్ట్రపతి లేరు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాలి, ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కావాలి, హక్కులు కావాలి, విధులు కావాలి. ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంతో బ్రతకగలిగే అటువంటి రాజ్యాంగం కావాలి అని చెప్పి రాజ్యాంగం రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. 299 మంది సభ్యులు ఉన్నారు. కమిటీలు ఉన్నాయి, అది వేరే విషయం, అది వేరే సబ్జెక్టు. అయితే రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం 1949 నవంబర్ 26కే కంప్లీట్ అయిపోయింది. కానీ 1950 జనవరి 26న దాన్ని అమలులోకి తెచ్చారు. ఎందుకని వెయిట్ చేశారు అప్పటి వరకు? జనవరి 26 వరకు ఎందుకు వెయిట్ చేశారంటే, జనవరి 26 అనే తేదీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద ఉద్యమం చేస్తున్నటువంటి స్వతంత్రోద్యమ నాయకులు 1930 జనవరి 26న సంపూర్ణ స్వతంత్రం కావాలి అని చెప్పి ప్రకటించినటువంటి తేదీ అది. పాకిస్తాన్ లాహోర్లో జరిగినటువంటి ఒక సభలో ఆ రోజు సంపూర్ణ స్వతంత్రం కావాల్సిందే అని నినదించిన రోజు. ఆ రోజును మర్చిపోకుండా జనవరి 26న సెలబ్రేట్ చేయడానికి, అంటే మళ్ళీ జనవరి 26కు ఒక సెలబ్రేషన్ చేసి, నవంబర్ 26కు ఒక సెలబ్రేషన్ చేసి, ఇవన్నీ కాకుండా వాళ్ళు 1930లో సంపూర్ణ స్వతంత్రం కావాలి అని ప్రకటించారు కాబట్టి ముక్త కంఠంతో అదే రోజుని సెలబ్రేట్ చేసే విధంగా రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుని జనవరి 26కు మార్చారు. వాస్తవానికి రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది నవంబర్ 26, 1949లోనే. 1950 జనవరి 26 నుంచి అమలు పరుద్దాం, ఆ రోజే వేడుకలు చేయొచ్చు అని చెప్పి జనవరి 26న అమలుపరచడం జరిగింది. అలా జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. 1950 జనవరి 26న రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి భారతదేశంలో జనవరి 26న జెండా ఎగరేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంతకుముందు మనకు రాష్ట్రపతి లేరు, రాజు ఉండేవారు. ఆయన కింద ప్రతినిధిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఉండేవారు. ఆ తర్వాత వారి అధికారాలను రద్దు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాష్ట్రపతిగా చేసింది మన ప్రభుత్వం. రాష్ట్రపతి లేనప్పుడు 6వ జార్జ్ చక్రవర్తిగా కొనసాగేవాడు. అతని ప్రతినిధిగా బ్రిటిష్ గవర్నర్లు ఉండేవారు. అది కామన్గా జరిగేటువంటిది. అయితే మనం ఈ పదవుల్ని రద్దు చేసి ప్రధానమంత్రి అయితే స్వతంత్రం తర్వాత ఉన్నారు. అంతకుముందు బ్రిటిష్ ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు, అది వేరే విషయం. మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసి జెండా ఎగరేశారని చెప్పుకున్నాం కదా. అప్పటి నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, విధులు ఎలా ఉన్నాయి? ఒక మనిషి, ఒక పౌరుడు సమాన హక్కులతో బ్రతకగలడా? మన దేశంలో వైవిధ్యం ఉంది. రకరకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి. మతం రాజ్యంలో ఉంటుంది కానీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి చట్టాల్లో, రాజ్యాంగంలో లేదు.
రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు రకరకాల మతాన్ని అవలంబిస్తూ ఉంటారు. కానీ రాజ్యాంగంలో మతాలు లేవు కదా. రాజ్యాంగంలో అన్ని మతాలు సమానమే అని చెప్పబడింది. అన్ని భాషలు సమానమే. అందరు వ్యక్తులు సమానమే. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే. మరి ప్రజలు ఎన్నుకున్నట్టే కదా. అప్పటి వరకు రాష్ట్రపతిని అలాగే ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి హక్కు ప్రజలకుందా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు లేదు కదా. మరి ప్రజలు ఈ ఎన్నికల సిద్ధాంతం వచ్చింది అంటే రాజ్యాంగం వలన వచ్చింది. అప్పుడు మనకు నచ్చినటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవచ్చు. అప్పుడు మన రాజ్యాన్ని పరిపాలించడానికి ఇతను హక్కుదారుడా కాదా, హక్కు ఉందా లేదా, నిజంగా అతనికి ఆ రైట్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎవరినో తీసుకొచ్చి లేదా మన ప్రమేయం లేకుండా ఒక అతను మనం పరిపాలించడం అంటే ఎంతటి నియంత పరిపాలన ఒకసారి ఆలోచించండి. అది మనకు రాజ్యాంగం అమలైన తర్వాత మనం మన ప్రధానిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ ఉప ప్రధానిని కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తిని రాజకీయ నాయకులు మనం పరిపాలించే ప్రతి నాయకుడిని జిల్లా నాయకుడి దగ్గర నుంచి మనమే ఎన్నుకుంటున్నాం. ఎన్నుకునేటువంటి ప్రక్రియలో భాగంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరిస్తూ ఎన్నుకోవడం. ఎలా పడితే అలా ఎన్నుకోవడం కాదండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరిస్తూ ఎన్నుకోవడం. ఇప్పుడు ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి. మరి హక్కులు ఒకటే తెలుసుకున్నటువంటి వ్యక్తి హక్కుల కోసం పోరాడితే ఎలా? విధులు కూడా పాటించాలి కదా. ఇప్పుడు నాకు ఈ హక్కు ఉంది, నేను మానవుడిని, మనిషిని, నాకు ఈ హక్కు ఉంది, నాకు ఇది కావాలి అని అడుగుతున్న ప్రతి వ్యక్తి కూడా తన విధిని తన సక్రమంగా బాధ్యతగా నిర్వర్తించగలగాలి. భారతీయుడిగా తను చేయాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించినప్పుడు మాత్రమే హక్కులను అడిగేటువంటి హక్కు ఉంటుంది. లేదంటే ఎక్కడ ఉంటుందండి? భారతదేశంలో నేను భారతీయుడిని, నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి అని ప్రశ్నించినప్పుడు తన విధులను కూడా ఖచ్చితంగా నిర్వర్తించాలి. అయితే మొట్టమొదట ఈ రాజ్యాంగాన్ని రచించడం లేదా దేశానికి సొంత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా పరిపాలన కొనసాగించడం అనే అటువంటి విధానాన్ని తీసుకొచ్చింది 1787లో ఫిలదెల్ఫియా అనే దేశం తీసుకొచ్చింది. తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా దానిని కొనసాగిస్తూ వచ్చాయి. మరి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేకపోతే ఎవరో మనల్ని పరిపాలించినటువంటి వలస పాలకుల చట్టాలను మనం అనుసరించడం ఏంటండి? ఈరోజు ప్రతి వ్యక్తి రాజ్యాంగం ద్వారా సమానమని పరిగణించబడుతున్నారు. ఎక్కడైనా కొన్ని చోట్ల మత విద్వేషాలు రెచ్చగొట్టొచ్చు, కులాల గొడవలు ఉండొచ్చు, హెచ్చు తగ్గు వేదాలు ఉండొచ్చు, అంటరానితనం ఉండొచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం అందరం సమానమే. ఇవి మనం సృష్టించుకున్నటువంటివి. ఈ అంటరానితనం కానీ మత విద్వేషాలు, కుల విద్వేషాలు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తన మతాన్ని అవలంబించేటువంటి హక్కు ఉంది. ఆ హక్కును పొందగలిగేటువంటి పోరాటం కూడా చేశారు. శాంతియుతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అయితే బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒక్కరికి మాత్రమే పరిమితం అన్నట్టుగా చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు మన ప్రజాస్వామ్యంలో అనేక మంది ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒక్కరికి మాత్రమే పరిమితమా? ఆయన ఒక వర్గానికి మాత్రమే రచించారా? కాదు కదా. అసలు పరిపాలన కొనసాగుతుందే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా. ఎన్నికలు జరుగుతుందే ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా. ప్రతి మనిషి స్వేచ్ఛ స్వతంత్ర వాయువులను పీల్చగలుగుతున్నాడు అంటే ఆ రాజ్యాంగం ద్వారా. ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని, తనకు నచ్చినటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాడు అంటే దానికి కారణం రాజ్యాంగం. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన దుస్తులను ధరించి తనకు నచ్చినటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాడంటే దానికి కారణం రాజ్యాంగం. ప్రతి వ్యక్తి నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడంటే, ప్రతి వ్యక్తి నచ్చిన వ్యాపారం చేస్తున్నాడు అంటే, తనకు నచ్చినటువంటి జీవన శైలిని అవలంబిస్తున్నాడు అంటే దానికి కారణం రాజ్యాంగం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం ఒక వర్గానికి మాత్రమే పరిమితమా? ఒక వర్గం కోసం మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారా? కాదు కదా. సో ఇక్కడ తప్పుదారి పట్టిస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ వెనకబడినటువంటి వర్గాలకి రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఉంది, దాన్ని నేను కాదను. కానీ ఆ వెసులుబాటుని మిస్యూజ్ చేసుకోకూడదు. దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ రాజ్యాంగం రాసినప్పుడు అనుకున్నారంట 10 సంవత్సరాల తర్వాత పూర్తిగా తీసేయచ్చు లేదా సవరణలు చేయొచ్చు, దీంట్లో అనేక రకాల మార్పులు చేయొచ్చు అని. ఇప్పటికీ రాజ్యాంగం అనేక రకాల సవరణల ద్వారా జరుగుతూనే ఉంది. ఎన్నో ఆర్టికల్స్ని మార్చుతూ వచ్చారు, కొన్ని వాటిని సవరించడం జరిగింది. మరి రాజ్యాంగంలో ఇంకా సవరణలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉంటారు. మరి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వేడుకల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే గణతంత్ర దినోత్సవానికి, స్వతంత్ర దినోత్సవానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు మరికొంతమంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వకపోవచ్చు, లేదా అరాకొర జ్ఞానం ఉన్నవాళ్ళై ఉండొచ్చు. వారికి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.